హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మెందతో పాటు మన హౌస్ షిఫ్టింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మీకు ఇక్కడ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, మనం ఈరోజు అయితే హౌస్ షిఫ్ట్ చేస్తున్నాం. అంటే ఈ రోజు అంటే 7వ తేదీ అండి ఇది. అంటే మనం 6వ తేదీ శుక్రవారం పాలు పొంగించుకున్నాం కదా, ఆ రోజు ఊరికే సాంగ్యానికి అని చెప్పేసి ఒక మూట గిన్నెలు అంటే సామాన్లు, వంట సామాన్లు అయితే ఎత్తుకొని వచ్చాము. అండ్ ఇంకా ఆ రోజు శుక్రవారం ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వాళ్ళకి మంచి జరగాలి, మనకి మంచి జరగాలి కాబట్టి శుక్రవారం ఎందుకు మొత్తం ఖాళీ చేసేది ఎందుకని చెప్పేసి ఒక 2 మూటలు మాత్రం తెచ్చుకున్నాము. అండ్ ఇంకా శనివారం రోజు అయితే ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, అర్ధరాత్రి అనుకోవచ్చు. సో కరెక్ట్గా 2 గంటలకండి, 2 గంటలకి అయితే ఇంకా సామాన్లన్నీ కూడా ఇక్కడికి ఆటోలో, ట్రాలీ ఆటోస్ ఉంటాయి కదా, సో పెద్ద పెద్దవి, వాటిలో అయితే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పటికీ 3 షిఫ్ట్స్ పట్టిందనమాట మనకి. అంటే 3 సార్లు తిరిగితే సామాన్లన్నీ కూడా షిఫ్ట్ చేశారు. సో ఇంకా లాస్ట్ ట్రిప్ అనమాట. అంటే ఇప్పుడు 2 ట్రిప్పులకే మొత్తం వచ్చేసాయి మెయిన్వన్నీ కూడాను. ఇంకా జస్ట్ నేను వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో 2 గంటలకి మేము లేచాము, 2 గంటలకే రమ్మని చెప్పేసి వారం ముందే మాట్లాడేస్తున్నాము. ఇంకా 2 గంటలు కరెక్ట్గా వాళ్ళే కాల్ చేసి ఇంకా 2:30కి అంతా కూడా వాళ్ళు వచ్చేసి మంచిగా అన్నీ కూడా షిఫ్ట్ చేసేసాము. సో దాని తర్వాత ఇది 3rd షిఫ్ట్ అనమాట, అంటే లాస్ట్ షిఫ్ట్. ఇప్పుడైతే ఇంకా నేను కూడా ఇంటి దగ్గరికి వచ్చానమాట. వచ్చి ఇంకేమైనా ఉన్నాయా లేదా చూసుకొని అన్నీ కూడా వేసుకొని ఇంకా మొత్తానికైతే ఇంటి దగ్గరికి వచ్చేసాము, కొత్త హౌస్ దగ్గరికి. సో టైం అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, కరెక్ట్గా 4:10 అయిందండి. మేమైతే ఏ టైంకి సామాన్లన్నీ ఇక్కడికి వచ్చేయాలి కొత్త హౌస్ దగ్గరికి అనేసి ప్లాన్ చేసుకున్నాము. అదే టైంకి అయితే వచ్చేసాయి అనమాట మొత్తం కూడాను. సో చాలా మంచిగా మాకు అంటే ఇట్లా షిఫ్టింగ్ అనేది కూడా బాగా చేశారనమాట. సో మొత్తానికి 4:10 అయిపోయింది. 2:30 నుంచి మనకి పెద్ద ట్రాలీ ఆటోనే కాబట్టి మామూలుగా పెద్ద పెద్ద టెంపోలు, లారీలు అట్లా పెడతారనమాట షిఫ్టింగ్కి. ఒక ట్రిప్లో అయిపోతుంది. అది బయట వెళ్ళే వాళ్ళకైతే ఓకే, బట్ మనము కొంచెం టౌన్లోకే కాబట్టి సో మాకైతే 3 టైమ్స్ అయితే తోలారనమాట. ఇంక ఇక్కడ మా అత్తయ్య పిల్లలు పడుకునే ఉన్నారు, వాళ్ళనైతే అస్సలు డిస్టర్బ్ చేయకుండా నేను మా వారు మాత్రమే 2 గంటలకు లేచామన్నమాట. సో మా వారికి అయితే పాపం ఈసారి హౌస్ షిఫ్టింగ్ చాలా కష్టమైపోయిందండి. మామూలుగా సామాన్లు ప్యాక్ చేయడం దగ్గర నుండి షిఫ్ట్ చేయడం వరకు మొత్తం అన్ని అంటే ప్యాకింగ్ ఇవన్నీ నేనే చేసేసుకునేదాన్ని. షిఫ్టింగ్కి మాత్రం మాట్లాడేశారంటే మా వారు వాళ్ళే దించేసేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం 3 డేస్ మా వారు బొత్తిగా ఆఫీస్కి వెళ్ళకుండా దగ్గరుండి అన్నీ కూడా బాగా హెల్ప్ చేశారనమాట. బాగా కష్టపడ్డాము ఈసారి అందరం కూడా. ఇంకా మా అమ్మ అయితే వచ్చేసిందండి. మార్నింగే ఒక 9-9:30కి అంతా కూడా వచ్చేయమని చెప్పాను. దానికంటే ముందే వచ్చేసింది, వంట అంతా చేసుకొని వచ్చింది. హోటల్లో ఎందుకు తినడము అని చెప్పేసి ఇంకా ఇంటి నుంచినే సంగటి, రైస్, ఇంకా బీరకాయ పప్పు, తర్వాత టొమాటో గొజ్జు ఇవన్నీ కూడా చేసుకొచ్చిందనమాట. మేమైతే వేడిగా సంగటి కావాలని చెప్పాము. ఈ 3-4 డేస్ నుంచి హోటల్లో తిని అంటే ప్యాకింగ్ పనుల్లో ఉన్నాం కదా, ఇంట్లో వంట చేయడానికి కుదరలేదు. హోటల్లో తిని నోరే చెడిపోయిందంటే ఇంకా మంచిగా సంగటి చేసుకురమ్మంటే చేసుకొచ్చేసింది అమ్మ అయితే. ఇంకా సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసాం కదా, ఇప్పుడు ఉంటుందండి పెద్ద టాస్క్, పెద్ద తలనొప్పి. అసలు ఎందుకు కొన్నాంరా బాబు ఇవన్నీ అనిపించేది ఆడవాళ్ళకి ఎప్పుడు తెలుసా, మనం ఇట్లా షిఫ్ట్ చేసినప్పుడు అనమాట. మెయిన్గా రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకి ఇంకా తలనొప్పి. కాకపోతే ఇంకేం చేస్తాం, ఒక 2-3 రోజులు కష్టపడ్డామంటే మళ్ళీ ఆ ఇంట్లో ప్రశాంతంగా మనమే కదా హ్యాపీగా ఉంటాము, అన్నిటినీ చూసుకొని మురిసిపోతూ ఉంటాము. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఇంట్లో ఎంత నీట్గా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మనం అంత ప్రశాంతంగా పెడతామన్నమాట. సో అట్లా మీకు నన్ను వీడియోలో చెప్పాను కదా, మనము పాలు పొంగిచ్చిన రోజే ఎలక్ట్రిషియన్ పనులన్నీ కూడా కొన్ని చేపిస్తున్నామని చెప్పేసి. అవైతే ఏంటంటే వాటర్ ప్యూరిఫైరు, టీవీ, తర్వాత గీజరు, ఈ వాషింగ్ మిషన్ కనెక్షను ఇవన్నీ కూడా ఇప్పించేసామన్నమాట. ఇంకా యూపీఎస్ బ్యాటరీ పెట్టడానికి ఈ కనెక్షన్లన్నీ కూడా, కొత్త హౌస్ కదా, ఈ హౌస్లో పెద్దగా కనెక్షన్స్ ఏం లేవు మనం వచ్చినప్పుడు. మెయిన్గా ఫస్ట్ మనమే వచ్చాం కాబట్టి కనెక్షన్స్ కొన్ని లేవన్నమాట. అవన్నీ కూడా మనకు కావాల్సిన విధంగా అయితే మొత్తం కూడా పెట్టించుకున్నాం అనమాట. ఇంకా ఈ పనులన్నీ ప్లానింగ్స్ అని నేనే ఇచ్చాను మా వారికి. ఈ రోజు ఈ పని, రేపు ఈ పని జరగాలి, ఈ 3 డేస్లో కంప్లీట్ అయిపోవాలి అన్నట్టుగా ప్లాన్ ప్రకారం అయితే చేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా సామాన్ షిఫ్ట్ చేసే పని అయిపోయింది కదా, ఇంకా మా అమ్మ రంగంలోకి దిగుతోంది అనమాట. ఇక్కడ ఇంకా యుద్ధమే అనమాట మా అమ్మది. నాకంటే ఎక్కువ తాపత్రం మా అమ్మకే ఉంటుంది, ఎప్పుడెప్పుడు సర్దేద్దామా ఇవన్నీ. పాపం వాళ్ళు టెన్షన్ పడుతుంటారు కదా, పాపం ఒకతే చేసుకోలేదని చెప్పేసి అమ్మ అయితే ఇంకా మంచిగా, మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి కదా బెడ్రూమ్స్లో, మనకి యూటిలిటీ ఏరియా లేదండి మనకి కిచెన్లో, అంటే వాషింగ్ మిషన్, గిన్నెలు దోముకునే ఏరియా
అట్లాంటివి లేవన్నమాట ఈ హౌస్లో. కాబట్టి ఇంకా అటుపక్క వాష్రూమ్లో అయితే వేసుకొని నీట్గా క్లీన్ చేస్తోంది. ఇంకా అవేమి మనం వాష్రూమ్స్ వాడలేదు కాబట్టి ఇంకా అక్కడ వేసేసుకోమని చెప్పాను. ఇంకా మా అమ్మ అన్నీ కూడా తోమి కడిగి నీట్గా ఇస్తూ ఉంటే మా అత్తయ్య అయితే తీసుకొచ్చి, ఇక్కడ ఎండ బాగా వస్తుంది మనకి, ఎండకి గాలి వెలుతురికి అస్సలు కొదవే లేదనమాట. అంత బాగుంటుంది అట్మాస్ఫియర్ అయితే. ఇంకా అట్లా అమ్మ గిన్నెలన్నీ తోమి కడిగిస్తూ ఉంటే మా అత్తయ్య అయితే వాటన్నిటిని తీసుకెళ్ళి ఇంకా ఎండలో పెట్టడము, వాటిని మళ్ళీ తుడుచుకొచ్చి ఇవ్వడము, ఇట్లాంటి పనులు అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు హౌస్ షిఫ్ట్ అయినా కూడాను మా అత్తయ్యని పిలిచిందే లేదండి. ఎందుకంటే పాపం తనకి ఎందుకులే ఇబ్బంది, నేను మా అమ్మ ఉన్నాం కదా చేసేసుకుందాంలే, పాపం వచ్చినా మళ్ళీ చేస్తుంది, ఊరికే ఉండదు, మళ్ళీ హెల్త్ ఏదైనా ఇబ్బంది అయితే అదొక నాకు ఏదోలా అనిపిస్తుంది, అరే మనం పిలిచినందుకే కదా ఇట్లా అయిపోయింది అని చెప్పి. అందుకోసం అని చెప్పేసి అదే అమ్మ అనుకోండి, అమ్మకి ఎలా ఉన్నా కూడా బిడ్డల సంతోషం అంటే నా ఆలోచన ఏమంటే, మా అమ్మకి ఏదైనా నేను పెద్దగా ఇదన్న అనమాట, కానీ మా అత్తయ్యకి ఏదైనా జరిగిందంటే అయ్యో నా వల్లనే ఇట్లా జరిగిందా అని ఒక ఫీలింగ్ నాకు వస్తుంది. అందుకోసమని నేను ఎప్పుడు పిలిచేదాన్ని కాదు. కానీ ఈసారి ఎందుకో పిలవాలనిపించింది, నాతో పాటు ఒక 2-3 డేస్ పెట్టుకోవాలనిపించింది. అలా అని చెప్పి పనులు చేయించుకోవడానికి అయితే అస్సలు కాదు. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇంతకు ముందు కూడా కానీ అత్తయ్య మనం ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చింది. వారాల కొద్దీ కూడా ఉంది, 3 డేస్ ఉంది, 2 డేస్ ఉంది, 10 డేస్ కూడా ఉంది. బట్ ఎప్పుడు కూడా నేను ఏ పని చేయించను, మీకు కూడా తెలుసు. నాకు ఏ పనైనా నేనే చేసుకుంటే ఇష్టం. బట్ ఇట్లా షిఫ్ట్ చేసేటప్పుడు అన్నీ నేను చేసుకోలేను కాబట్టి అమ్మ హెల్ప్ తీసుకుంటుంటాను తప్పించి, మామూలుగా అయితే నేను ఎవరి దగ్గర ఏ హెల్ప్ తీసుకోనండి. నాకు మొత్తం పనులు నా చేతులతో నేనే స్వయంగా చేసుకుంటేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో అందుకని బట్ ఇంకా ఇది ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి తలా ఒక పని అయితే చేసుకుంటున్నాము. నాకైతే నిజంగా అసలు ఎక్కడ ఏం సర్దాలో ఏం చెయ్యాలో అసలు బుర్రకు తట్టడమే లేదండి. చాలా తలనొప్పి వచ్చేసింది ఆలోచించి ఆలోచించి. మెయిన్గా ఏంటంటే కిచెన్ చూస్తే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట కబోర్డ్స్ ఇవన్నీ. సో నేను మూటలేమో ఒక 6-7 మూటలు ఉన్నాయన్నమాట కిచెన్లో సర్దాల్సినవి. ఇవన్నీ ఎక్కడ వేసేది అనేసి ఒక పెద్ద తలనొప్పి వచ్చేసింది. లాస్ట్కి ఇంకా ఆలోచించి ఆలోచించి దానికి తగ్గట్టుగా మొత్తం ఓపెన్ చేసేసి నీట్గా కడిగి ఎత్తుకొచ్చి ఉడ్డలుగా పెట్టేస్తున్నారనమాట, ఇంట్లో నింపేస్తున్నారు ఈ డైనింగ్ హాల్లో. నాకు అవన్నీ చూడగానే బాబోయ్ ఇంకా నేను అసలు అవుతుందా ఇవన్నీ నేను సర్దడానికి అని అనిపించింది. మళ్ళీ అమ్మ అయితే గిన్నెలన్నీ తోమేసి వచ్చింది. ఇంకా అమ్మ సలహాలు ఇస్తుంటే నేనైతే అమ్మ ప్లాన్ చెప్తూ ఉంటే నేను ఇంకా వాటన్నిటిని కూడా సర్దుతూ ఉన్నాను అనమాట. ఈ గిన్నెల స్టాండ్ ఒకటి ఉంటే చాలండి, ఒక సంసారంలో సగం సంసారం అణిగిపోతుంది అనమాట కిచెన్లో. నిజంగానే ఇది బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఎవరికైనా ఈ గిన్నెల స్టాండ్ కానీ లేకపోతే కిచెన్ ఐటమ్స్ కొన్ని నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే చూసి నచ్చితే కనుక మీరు కూడా బై చేసుకోండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి. గిన్నెల స్టాండ్ అయితే అప్పట్లో నేను కొన్నది 1100 అనమాట అది. బట్ ఇప్పుడు కాస్ట్ తగ్గాయి, చాలా వరకు తక్కువ కాస్ట్కే ఉన్నాయి. నేను ఆన్లైన్లో కూడా చూసాను. సో వీలైనంత వరకు నేను లింక్స్ అన్నీ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా. ఫ్లిప్కార్ట్లో చాలా బాగున్నాయి. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేసుకోండి, అంటే ఆర్డర్ చేసేసుకోండి. ఓకేనా. కొన్ని లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు, లేదండి బ్లూ కలర్లో మనకి కనిపిస్తుంటాయి కదా టెక్స్ట్ అనేది, వాటిపైన క్లిక్ చేశారంటే మీకు ప్రోడక్ట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా, ఎక్కడ చూసినా ఇంట్లో వస్తువులు మూటలు అలానే ఉన్నాయి. నేను దేనికి వెళ్తున్నాను, అక్కడ ఏం ఎత్తుకోవడానికి వెళ్తున్నాను కూడా నాకు తెలియట్లేదు అనమాట. మళ్ళీ తల కొట్టుకొని నేనే రిటర్న్ వస్తున్నాను. సో ఏదో ఒక దానిపైన వెళ్తానా, మళ్ళీ పిలుస్తారా, ఆ పనిలోకి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా చేసే పని మర్చిపోతాను అనమాట. అలా అటుపక్క ఇటుపక్క ఇంకా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తానికైతే ఏదోలాగా అట్లా సర్దుతూ ఉన్నాము. ఇంకా కిచెన్ అంతా కూడా సర్దేశామంటే అదొక పెద్ద పని అయిపోయినట్టు. మిగతా రూమ్స్లో మెయిన్వే ఉంటుంది, పెద్దగా ఏం చెత్త ఉండదు. మెయిన్గా వేస్టేజ్ అంతా కూడా మేము అక్కడే వేసేసి వచ్చేసాము. అండ్ వేస్ట్గా మాకు పనికిరానివి ఏమైనా ఉన్నాయి అంటే వాటన్నిటిని కూడా అమ్మ వాళ్ళ ఇంటికి 2 సార్లు ఆటోలో అయితే తోలేసామన్నమాట, సామాన్లు వేస్ట్ అన్నీ కూడాను. ఇంకా యూపీఎస్ కనెక్షన్ కూడా ఇచ్చేసాము. అదైతే పెద్ద తతంగం అయ్యింది, అసలు ఇక్కడ కనెక్షనే లేదనమాట, వైర్లు కూడా లాగుండలేదు. మొత్తం మళ్ళీ మేమే లాగించుకొని యూపీఎస్ కనెక్షన్ అయితే ఇచ్చాము. ఈ ప్రాసెస్లో అయితే 2 డేస్ పట్టిపోయిందిలేండి. ఇంకా బెడ్రూమ్కి సంబంధించిన బట్టలు మూటలు, మంచము, బెడ్ ఇవన్నీ కూడా ఈ బెడ్రూమ్కి అయితే మాస్టర్ బెడ్రూమ్కి చేర్చేసాము. ఇంక ఇది డైనింగ్ హాలు. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా పనికొచ్చేటివే. మనకి పనికి రావు అని పడేసేసామనుకోండి, మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు యూజ్ అవుతాయన్నమాట, అవసరం పడతాయి. ఇంకా అందుకని చెప్పి మా వారైతే ఏది కూడా పడేయాలని చూడరనమాట. ఆయనకి వస్తువులు పడేయడం అంటే అసలు ఇష్టం ఉండదు, ప్రతిదీ మూట కట్టేస్తూ ఉంటారు. నాకేమో నచ్చదనమాట. నాకు ఏవైతే అవసరం ఉంటాయో మెయిన్ వాటిని మాత్రం పెట్టుకొని మిగతా చెత్త అంతా పడేయాలి అనిపిస్తుంది. అట్లనే నా బలవంతం మీద 2 ఆటోలకి అయితే 2 సార్లు అయితే ఆటోలో అమ్మ వాళ్ళ ఇంటికి తోలేసాము. ఒక బీరువా, ఇంకా కొన్ని టేబుల్స్, ఇలాంటి
ఇలాంటివన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసామన్నమాట. వేస్ట్ అవన్నీ మనం ఇక్కడ సరిపోనివి అండ్ మనకు వద్దనుకున్నవి. ఇంకా ఇక్కడ మెయిన్గా కబోర్డ్స్ బాగా ఇచ్చారు కాబట్టి వాటిలో అయితే అన్నీ పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా ఈ రూమ్ను అయితే పిల్లల బెడ్రూమ్గా అనుకున్నాం కదా. సో పిల్లలకి ఇద్దరికి కూడా 2 కబోర్డ్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో పిల్లల బట్టలు సపరేట్గా పెట్టేసుకుందామని చెప్పి మూటలు అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపించేశాను. ఇంకా దివాన్ అయితే ఇక్కడ వేసేసామన్నమాట. ఇంకా మా వాది ఫస్ట్ మనకి కావాల్సింది ఫుడ్ పెట్టేది ఇదే కదా. సో కంప్యూటర్ అయితే సెట్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ పిల్లల బెడ్రూమ్ కాబట్టి పిల్లలకు సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ కూడాను ఇంక ఇక్కడ వేపించేసానమాట వాళ్ళకి. అంటే మన దగ్గర ఏమేం ఫొటోస్ అయితే ఉన్నాయో వాటిని అలాగే కొత్తగా కొన్ని చేపించాను కదా అవన్నీ కూడా హాల్లో, బెడ్రూమ్స్లో, డైనింగ్ హాల్లో ఇక్కడంతా కూడా వేపించుకున్నాను అనమాట. నా ప్లాన్ ప్రకారం నాకు నచ్చిన విధంగా. నేనే ఎక్కువ ఉంటాను కాబట్టి ఇంట్లో నాకు ఎలా నచ్చుతుందో అలా ఆర్గనైజ్ చేసుకున్నానంటే నేను కొంచెం మనశ్శాంతిగా నా పనులు నేను చేసుకుంటా, అందుకోసం అని చెప్పి. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే మనకి పని చేయట్లేదండి. ఫ్రిడ్జ్ పోయిందనమాట. దీన్ని అయితే 2 సార్లు ఇద్దరిని అయితే పిలిపించామన్నమాట. ఒక కంపెనీ తరపున వాళ్ళని పిలవక ముందే ఇక్కడ లోకల్లో రిపేర్ చేస్తారనమాట శాంసంగ్ ఫ్రిడ్జ్లు. వాళ్ళది నంబర్ తీసుకొని వాళ్ళని అయితే పిలిపించాము. సో వాళ్ళు చూసి బోర్డు కాలిపోయింది లోపల, ఇది రిపేర్ చేసినా కూడాను ఎక్కువ రోజులు ఉండదన్నారు. దాని తర్వాత ఇంకా కంపెనీ తరపున పిలిపించాము. కంపెనీ తరపున చూసి కంప్రెసర్ అయితే పోయింది అండ్ లోపల గ్యాస్ కూడా పోయింది. సో అవన్నీ కూడా చేసి బోర్డులు కూడా 2 కాలిపోయాయి అనమాట వాళ్ళు పెట్టి చూస్తే. ఇంకా అవన్నీ చేసినా కూడాను 1 ఇయర్కి మించి గ్యారంటీ ఇవ్వలేమన్నారు. అందుకోసం అని చెప్పి ఇంకా అది పక్కన పెట్టాము. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రిపేర్స్ కాదు. మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందే చూపించాను కదా వీడియోలో. ఫ్రిడ్జ్లో బూజు పట్టేసింది, వేడిగా వస్తుంది, కూలింగ్ రావట్లేదు, ఏదో ప్రాబ్లం అయింది, పవర్ కూడా రావట్లేదు అని చెప్పేసి. సో అదే ప్రాబ్లము, ఇలా అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు తెచ్చిన 2 బోర్డ్స్ కాలిపోయాయి. దగ్గర మనకి ఆ ఫ్రిడ్జ్ రెడీ చేయించడానికి ఒక 10 నుండి 12 వేల వరకు అవుతుందని చెప్పారు. అంత డబ్బులు ఖర్చు పెట్టి రిపేర్ చేయించినా కూడాను మనకి గ్యారంటీ లేదనమాట. 1 ఇయర్ వరకే ఇస్తున్నారు. ఇంకా దానికంటే కొత్తది కొనుక్కోవడమే బెటర్ అని ఆలోచిస్తూ ఉన్నాము. మొత్తానికైతే వాడనివన్నీ కూడా అక్కడ పైన ఉన్న సెల్ఫ్స్లో అయితే పెట్టేస్తాం. కబోర్డ్స్లో వాడుకునేటివి మాత్రం ఇక్కడ పెట్టుకున్నాము. కింద అవసరమైనవి కింద ఈ కబోర్డ్స్లో పెట్టుకున్నాను అనమాట. సో మీకు హౌస్ మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసేసి నేను నీట్గా సర్దుకున్న తర్వాత మళ్ళీ నేను మీతో ఫుల్ హోమ్ టూర్ అయితే వీడియో తీసి షేర్ చేస్తాను, ఓకేనా. సో ప్రస్తుతానికైతే ఇలా సర్దుకునేసాము, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం. కిచెన్ పని అయితే అయిపోయింది. ఆయనకి టేబుల్ ఎందుకు అక్కడ ఖాళీగా ఉండాలి, దాన్ని అక్కడ వేసి పెట్టుకున్నా, గిన్నెలు అవి తోమ అక్కడ పెట్టుకోవచ్చని. ఇంకా మొత్తానికి కిచెన్ అయితే మంచిగానే సర్దేసుకున్నాము. ఇంకా కొంచెం చేంజెస్ అవి ఉన్నాయి, వాటన్నిటిని ఇంకా మళ్ళీ చేసుకుందాంలే. ప్రస్తుతానికైతే ఉన్నవన్నీ కూడా ఎగబెట్టేసుకొని నీట్గా సర్దుకున్నామంటే ఆ టెన్షన్ తగ్గుతుంది. మెయిన్గా కిచెన్వే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కిచెన్ అన్నీ కూడా సర్దేశాము. ఇంక మనకి ఒక 50% వర్క్ కంప్లీట్ అయిపోయినట్లే అనమాట. ఇంకొక 50% అయితే ఉంటుంది. అవన్నీ కూడా ఇంకా ఈరోజు రేపు చేసుకుందామని చెప్పి. మెయిన్గా మేము ఊరికి కూడా వెళ్ళాలి. దానివల్ల ఏంటంటే ఈ 2 డేస్లో అంటే సాటర్డే సండే 2 డేస్లో మేము అన్నీ కూడాను నీట్గా సర్దేసుకోవాలి. ఆ తర్వాత ఊరు వెళ్ళాలన్నమాట. అది విషయము. దానికోసమే మేము నిద్రపోకుండా నైట్ అంతా మేలుకొని మరి మొత్తం క్లీన్గా సర్దుకుంటున్నాము. కిచెన్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేసాము, ఈవినింగ్ అయ్యిందనమాట. మార్నింగ్ అంటే ఒక 10కో 11కో స్టార్ట్ చేసాము, ఈవినింగ్ 4 వరకు పట్టింది. అన్నీ కడిగి వాటిని నీట్గా తుడిచి ఇంకా ఎక్కడ పెట్టాలి ఏంటని చెక్ చేసుకోవడానికి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు, వీడియో తీసేదానికి ఎవరు లేరు. నేను కిచెన్ సర్దేటప్పుడు వీడియో షూట్ చేద్దామని ట్రైప్యాడ్ కూడా అవసరానికి దొరకలేదు. ఇంకా గిన్నెలు సామాన్లు మూటలు అన్నీ చూస్తున్నారు కదా, సో అందుకని చెప్పేసి అనమాట. నేను ఇంకా వీళ్ళు చూసుకొని ఎప్పుడైనా మీకు ఫుల్ హోమ్ టూరు దాంతోపాటు కిచెన్ టూర్ కూడా సపరేట్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో నాకు నిద్ర కూడా లేదనమాట, కళ్ళంతా బ్లాక్ అయిపోతున్నాయి, ఫుల్ డల్ అయిపోయింది. చూసారా నా ఫేస్ అంతా కూడాను. దగ్గర నేను 1 వీక్ పైన అవుతుందండి నిద్రపోయి. ఎప్పుడైతే హౌస్ ఖాళీ చేయమనేసి చెప్పారో అప్పటి నుంచి నాకు ఎక్కడ లేని దిగులు వచ్చేసింది. మొత్తానికి భగవంతుడి దయ వల్ల ఒక మంచి హౌస్ అయితే దొరికిందనమాట. సో అందులో అయితే ఇంకా నీట్గా ఒక 2 డేస్ కష్టపడ్డామంటే ఇవన్నీ కూడా పనులు అయిపోతాయి. అండ్ నీట్గా గిన్నె స్టాండ్లో కూడా సర్దేసుకున్నాము. దాని తర్వాత అయితే ఇంకా నైట్ అనమాట ఇది. సో అమ్మ మార్నింగ్ తెచ్చిన భోజనమే అలానే ఉందన్నమాట. అందుకని చెప్పేసి మా వారైతే ఎందుకో నోరు చెడిపోయినట్టు అనిపిస్తుంది, కొంచెం నాకు పచ్చి పులుసు పిసికిమా అని చెప్పి మా అత్తకు చెప్పారు. ఇంకా మంచిగా పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ వేసి పచ్చి పులుసు అయితే పిసుకుతోంది మా అత్తయ్య. ఇంకా రైస్ ఉంది, సంగటి ఉంది, అలాగే మధ్యాహ్నం కూరలు కూడా ఉన్నాయి. ఇంకా తినేసి అయితే తొందరగా పడుకునేసామంటే మళ్ళీ రేపు మార్నింగ్ లేచి స్టార్ట్ చేసామంటే, అంటే రేపు మార్నింగ్ పనులు ఏమున్నాయి అంటే ఆ బెడ్రూమ్స్లో బట్టలు సర్దే పనులు ఉన్నాయన్నమాట. ఓన్లీ బట్టల పని మాత్రమే ఉంది. అవన్నీ కూడా అలమార్లు అంటే కబోర్డ్స్లో సర్దేసుకున్నామంటే
అంటే ఓవరాల్గా ఇల్లు అయితే నీట్గా సర్దేసుకున్నట్లే. ఇంకా రేపు మళ్ళీ ఈవినింగ్ అట్లా ఊరికి కూడా బయలుదేరాలి. ఏ ఊరికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము ఇంత సడన్గా ఇన్ని పనులు పెట్టుకొని అని చెప్పేసి అయితే మీరు చూడాలంటే నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయాల్సింది. సో ఇదండి ఇంక ఈరోజు వీడియో. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.